బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. భూత శుద్ధి వివాహం అంటే ఏంటి? 2 రోజుల నుంచి కూడా చాలా మంది ఈ వివాహం అంటే ఏంటి, అసలు ఎక్కడ జరుపుకుంటారు ఏంటని తెలుసుకోవటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పొచ్చు. మరి భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, అసలు ఆ వివాహం ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఆ వివాహానికి సంబంధించి అనేక విషయాలు మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, తంత్ర మాంత్రికులు సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2 రోజుల నుంచి కూడా భూత శుద్ధి వివాహం గురించి చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే సినీ నటి సమంత అలాగే రాజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అసలు ఆ వివాహం అంటే ఏంటి గురూజీ? అంటే భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, అసలు ఎవరు చేసుకోవచ్చు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు ఎన్నో రకాలైనటువంటి వివాహ సాంప్రదాయాలు సనాతన ధర్మంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ధర్మ ఆచార ప్రకారము గాంధర్వ వివాహము, అలాగే రాక్షస వివాహము, అలాగే దేవతా వివాహము, అలాగే మానవ వివాహం, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క పద్ధతి నిగూఢమైనటువంటి క్లుప్తంగా చెప్పబడినటువంటి రహస్యాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఆచార వ్యవహారాదులలో భూతశుద్ధి వివాహం అనేటటువంటిది యోగ శాస్త్రంలో రచించబడినటువంటి యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక పద్ధతి. ఇక్కడ భూతశుద్ధి అంటే భూతములు అని అంటే గనక పంచభూతాత్మికమైనటువంటి తత్వంలో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వాలను శుద్ధి చేసేటటువంటి ప్రక్రియే యోగ సాధనలో భూతశుద్ధి వివాహము అని దానికి పేరు. ఇది కేవలము మీకు ఎక్కడా కనిపించదు. కేవలము ఇది ఒక ప్రదేశంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడ అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. అది ఒక ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటుంది. అది బాబాగారి ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవహార సాంప్రదాయాల్లో భిన్నమైనటువంటి సాంప్రదాయాలు అక్కడ ఎన్నో రకాలుగా కనిపిస్తాయి. అదంతా కూడా యోగ శాస్త్రానికి ప్రతీకగా నిలబడినటువంటి అది ఆ యొక్క ఆశ్రమం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పబడినటువంటి అంశాలలో భూతశుద్ధి వివాహం అనేటటువంటిది మానవ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాత్మికమైనటువంటి విధానాలను శుద్ధి చేసి మళ్ళీ పునర్వివాహం చేసుకోవడానికి అధికారికంగా చేసేటటువంటి పద్ధతిగా పరిగణించబడేటటువంటిది యోగ శాస్త్రంలో ఒక ప్రక్రియ లాంటిది ఈ యొక్క భూతశుద్ధి వివాహము అని దానికి పేరు. అయితే ఈ భూతశుద్ధి వివాహాలలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు కూడా నిగూఢంగా చెప్పడం జరిగింది. కానీ మనకు తెలియకపోవడం అనేటటువంటిది ఏమిటంటే ఈ భూతశుద్ధి వివాహాలు అనేటువంటి మన ప్రాంతీయాన్ని, మన ఆచారానికి భిన్నంగా ఉండేటటువంటి విధానంగా ఉంటూ ఉంటాయి. అందుకే చాలామంది చేసుకుండొచ్చు. కాకపోతే ఇది సమంత గారు చేసుకోవడం వల్ల ఇది చాలా చర్చనీయాంశంగా ఇప్పుడు పేర్కొనబడింది. కాబట్టి ఒక సెలబ్రిటీ ఎవరైతే ఈ యొక్క వివాహం చేసుకున్నారో వాళ్ళు చేసుకోవడం వల్ల మనకు అంతర్గతంగా బహిర్గతంగా ఇది మన దాకా వచ్చింది. కాబట్టి దీన్ని చాలామంది చర్చనీయాంశంగా చూస్తున్నారు. కానీ దానికంటే ముందు చాలామంది ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఆ యొక్క ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కొత్తదనమేమి కాదు. ఇది వేల సంవత్సరాల నాటి నుండి ఉన్నటువంటి భూతశుద్ధి వివాహంలో ఒక భాగము. అది యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక భాగంగా పరిగణించబడుతుంది. కాబట్టి మనకు దాని గురించి ఇన్ని రోజుల వరకు తెలియదు. అది ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి చాలామంది దీన్ని చర్చనీయాంశంగా పరిగణిస్తూ ఉన్నారు. కానీ అది వేల సంవత్సరాల నాటి నుండే ఉన్నది భూతశుద్ధి వివాహం అనేటటువంటి. ముఖ్యంగా భూతశుద్ధి అనేటటువంటిది దేనికి ఎక్కువగా వాడుతాము అనేటటువంటిది ఆలోచిస్తే గనక దేవతా ప్రతిష్టలకు, విగ్రహ ఆరాధనకు, అలాగే విగ్రహాలు ఏదైనా ఆలయంలో ఏదైనా అపశృతి జరిగింది, ఆలయంలో ఏదైనా ఇబ్బంది జరిగింది అనడానికి పంచభూతాత్మకమైనటువంటి శుద్ధి చేసేదాన్ని భూతశుద్ధి అని అంటారు. ఈ భూతశుద్ధి అనేటటువంటిది దేవతలకు ఎక్కువగా వాడేటటువంటి ప్రక్రియ. మానవ జీవితంలో ఆల్రెడీ సమంత గారికి ఒక వివాహం జరిగిన తర్వాత మానసికంగా, శారీరకంగా, ఆలోచనాపరంగా ఆమె శుద్ధి చేసుకోవడానికి, ఆమె అంతర్గత శుద్ధిని పెంపొందించుకోవడానికి చేసినటువంటి పద్ధతే భూతశుద్ధి వివాహం. ఇది కేవలము అంటే
లింగ భైరవి ఆలయంలో తను చేసుకోవడం అనేది చాలా ప్రత్యేకంగా చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తనకి ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే విడాకులు నాగ చైతన్య గారితో విడాకులు అయిన తర్వాత తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేనప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత తను కొంచెం మనశ్శాంతిగా ఉన్నట్టు అలాంటివి కూడా కొన్ని పోస్టులు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ చేసుకున్నారు ఈ వివాహం అనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పి. ఆ ఆలయం గురించి కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే వాస్తవానికి ఏమిటంటే ఈషా ఫౌండేషన్ అనేటటువంటిది ఒక పెద్ద సంస్థ, ఒక పెద్ద ఆశ్రమము. దాని గురించి కనుక చూసుకున్నట్టయితే అది ఎంతోమంది లక్షలాది మంది భక్తులకు అక్కడ చాలామంది విశ్వసించేటటువంటి వారికి ఈషా ఫౌండేషన్ అనేటటువంటిది ఒక ఆలయంగా మారింది. అయితే దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఏమిటి అని అంటే కనుక నమ్మే వాళ్లకు ప్రతిదీ కూడా ఉంటుంది. అయితే ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి లింగ భైరవీ దేవి యొక్క ఆలయం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది. అక్కడ చాలామంది విశ్వసించేటటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా అక్కడ అమ్మవారిని నమ్మేటటువంటి వాళ్ళు లింగ భైరవి క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విధానాలు ఏంటంటే అక్కడ చాలామంది యోగ సూత్రము ద్వారా అంటే యోగ సూత్రము అంటే యోగ శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతుల ద్వారా ఈ యొక్క వివాహాన్ని చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే సమంత గారి యొక్క ఆరోగ్య విషయానికి వచ్చేసరికి సమంత గారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య అందరికీ తెలిసినటువంటివి. దానిలో భాగంగా ఏం జరిగింది అని అంటే కనుక ఆమె అక్కడ ఎప్పుడైతే ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పద్ధతులను పాటించి కొంతవరకు ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. ఎన్నో రోజులుగా అక్కడ ఈషా ఫౌండేషన్లో ఆ సమంత గారు కూడా నమ్మకం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఫొటోస్ కూడా మనం చూసాము. అక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా అక్కడ వెళ్ళి తమ యొక్క కష్టాలను దూరం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే యోగ సూత్రంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతుల ద్వారా కూడా మనలో ఉన్నటువంటి జీవాత్మను చైతన్యం చేసుకోవడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు యోగ సూత్రంలో ఉన్నాయి. యోగ సూత్రంలో అంతర్గత భాగమే భూతశుద్ధి వివాహము అని దీనికి పేరండి. గురుగారు, ఎంతో ప్రాముఖ్యత ఉంది అనేది కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది మన పురాణాల్లో కూడా లేదు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అయితే అంటే ముఖ్యంగా మన హిందూ ధర్మంలో చేసుకునే పెళ్ళికి ఆ వివాహానికి చాలా తేడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు అంటే మన హిందూ ధర్మంలో ఉన్నట్టుగా తాళి కట్టడం కావచ్చు, లేకపోతే జీలకర్ర బెల్లం పెట్టడం ఇలాంటివి ఏమీ కూడా లేవు. మరి ఆ విధానం ఎలా ఉంటుంది భూతశుద్ధి వివాహం అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి. చాలా మంచి ప్రశ్న. మనకు సనాతన ధర్మంలో వివాహానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. శాస్త్రంలో ప్రత్యేకమైన అంటే వేద మంత్రోచ్చారణలతో చేసుకునేటటువంటి పద్ధతులు మనకు వివాహ పద్ధతులు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. అయితే సనాతన సాంప్రదాయాన్ని బట్టి ఆచార వ్యవహారాదులను బట్టి ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. అయితే భూతశుద్ధి వివాహంలో అలాగే లింగ భైరవి అమ్మవారి క్షేత్రంలో చేసుకోవడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రక్రియలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే మన సనాతన సాంప్రదాయానికి అక్కడ ఉన్నటువంటి పద్ధతికి చాలా భిన్నాభిప్రాయ తేడాలు ఉంటూ ఉంటాయి. అయితే లింగభైరవి అమ్మవారి యొక్క క్షేత్రంలో చూసుకున్నట్టయితే మంగళసూత్రాలు కానీ జీలకర్ర బెల్లం పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ మనకు కనిపించవు. కేవలం పూలమాలలు మార్చుకొని దీన్ని నిజంగా చెప్పాలి అని అంటే కనుక గాంధర్వ వివాహము అనేటటువంటిది చెప్పవచ్చు. ఎందుకు అనంటే పూర్వకాలంలో గాంధర్వ వివాహం అంటే ఏంటి అని అంటే కనుక మామూలుగా ఒక అమ్మాయిని ఇష్టపడి ఒక అబ్బాయిని ఇష్టపడి వాళ్ళిద్దరు సమ్మతితో చేసుకునేటటువంటి ఇక వాళ్ళ చుట్టుపక్కల ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఒక చెయ్యి పట్టుకున్నారు, పాణిగ్రహణం చేశారంటే వివాహం అయిపోయిందన్నట్టే లెక్కగా వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి భూతశుద్ధి వివాహంలో వాళ్ళు తమంతట తాము ఇష్టపడి మళ్ళీ ఇద్దరికి రెండో పెళ్ళి, మొదటి పెళ్ళి అనేటటువంటిది కాదు, ఇద్దరికి రెండో పెళ్ళి, కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడి ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నటువంటి దాన్ని దీన్ని గాంధర్వ వివాహం అంటారు. ఎందుకంటే బంధువులు లేరు, ఇంకా ఎవ్వరు కూడా కేవలం వాళ్ళకు సన్నిహితులైనటువంటి ఒక 10-15 మంది మధ్యలోనే చేసుకున్నారు కాబట్టి ఇది ఒక గాంధర్వ వివాహంగా పరిగణన చేయవచ్చు. అలాగే భూతశుద్ధి వివాహంలో అంతర్గత భాగంగా వీళ్ళు తమ మనస్సుని, ఆత్మను, శరీరాన్ని అన్నిటినీ కూడా శుద్ధి చేసుకొని ఈ యొక్క పద్ధతిని అనుసరించారు అని కూడా చెప్పుకోవచ్చండి. లింగ భైరవి ఆలయం ఏదైతే ఉందో అక్కడ చేసుకోవడానికి కూడా ప్రత్యేకత మీరు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి నుంచి వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ప్రత్యేకమైన వివాహాన్ని వాళ్ళు కోరుకున్నారు, చేసుకున్నారు కాబట్టి వాళ్ళ వివాహం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే వివాహం తర్వాత జీవితం. తప్పకుండా అండి. వివాహం అనేటటువంటిది ఇప్పుడు ఆల్రెడీ మన యొక్క చట్టం ప్రకారం వాళ్ళు ఇద్దరు విడాకులు తీసేసుకున్నారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఒకసారి వివాహము తెగదెంపులైందంటే మళ్ళీ వివాహం చేసుకోకూడదని చెప్పేసి ఏ శాస్త్రంలో కూడా లేదు. అది శాస్త్రానుగుణంగా వాళ్ళు ఏదైతే పద్ధతి అనుసరించారో ఆ పద్ధతిని వాళ్ళు నమ్మి ఎవరిది వాళ్ళు వివాహం చేసుకున్నారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు.
అయితే ఇక్కడ సమంత గారు ఇప్పుడు వివాహం చేసుకోవడం అనేటటువంటిది ఆమె వ్యక్తిగత అభిప్రాయం ద్వారా ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నారు. ఇష్టపడి చేసుకునేదానికి వాళ్ళిద్దరి యొక్క కాపురం బాగుండాలి, వాళ్ళ యొక్క జీవితం చాలా అన్యోన్యంగా ఉండాలని కోరుకుందాము. అలాగే దీనికి మళ్ళీ జాతకాలని చెప్పేసి మళ్ళీ దీనికి ఏదో పేరు వస్తుందని చెప్పేసి లేనిపోనివి ముడిపెట్టడం అనేటటువంటిది అయితే అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో ఎవరి సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో తొంగి చూడడం మొదలు పెట్టాము అని అంటే కనుక మనకంటే సమస్యలు చాలామందికి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి తప్ప తక్కువేమీ లేవు. కానీ వ్యక్తిగత జీవితం అనేటటువంటిది వేరే, ప్రొఫెషనల్ కానీ పబ్లిసిటీ లైఫ్ కానీ ఇది వేరే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే ప్రతి ఒక్క జీవితంలో వ్యక్తిగత సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ సమంత గారి యొక్క క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది తప్పు. వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు ఇంకా మునుముందు ఇంకో ఎన్నో రకాలైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుందామే తప్ప అనవసరంగా దీనికి జాతకాలు ముడిపెట్టి మళ్ళీ ఎప్పుడు విడిపోతారు, మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి పిల్లలు పుడతారు, మళ్ళీ వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ కలిసి ఉంటారా విడిపోతారా అనేటటువంటి అస్సలు చర్చలు చేయకండి. ఎందుకంటే ఒక ఇద్దరు కలిసి ఉండేటటువంటి జీవితాన్ని అనవసరంగా మనము మన మాటలతో కానీ లేదా మన ప్రవర్తనతో కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాము అంటే అది మహాపాతకంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా ఒక దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి ఎంటర్ కాకూడదు. అలా అయ్యాడు అని అంటే కనుక అది విడిపోవడానికే దారి తీస్తుంది. కాబట్టి సమంత గారు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని కోరుకుందామే తప్ప అనవసరంగా వాటిని, ఎందుకంటే ఇప్పుడు సమంత గారు పెళ్లి చేసుకున్నారు, నాగ చైతన్య గారు కూడా పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. దాన్ని అనవసరంగా ట్రోలింగ్ చేస్తూ వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తే అది మహాపాతకంగా ఉంటుంది. సమంత గారు చాలా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా భర్తతో కాపురం చేసి పిల్ల పాపలతో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలే తప్ప అనవసరమైనటువంటి విషయాలు జాతకాల జోలికి అసలే వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామందికి చూస్తున్నారు, అన్నీ కలిసి కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అయినా విడిపోతూ ఉన్నారు. అది కర్మ అండి. కర్మ ఫలితం అనేటటువంటిది మనం ఎన్ని జాతకాలు చూసినా, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, మనం అన్నీ కలిసిన జాతకాలు చూసినా విడిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో రకాలుగా చూస్తున్నాము. కర్మానుసారేణ జాతక రూపం అని చెప్తూ ఉంటారు. అంటే కర్మ ఏ రకంగా ఉంటుందో జాతకం కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు విడిపోయేటటువంటి కర్మయోగం వచ్చింది, విడిపోయారు. మళ్ళీ ఈయనతో కలిసేటటువంటి యోగం కలిగింది కాబట్టి మళ్ళీ కలిశారు. మళ్ళీ చక్కగా కాపురం చేసుకొని చక్కగా పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుందామే తప్ప అనవసరంగా క్రిటిసైజ్ చేసి అనవసరంగా మళ్ళీ జాతకాలు చూసి మళ్ళీ వాళ్ళ మీద రాళ్ళు రువ్వేటటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. నిజంగానే గురుగారు, థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా, సమంత చేసుకున్న పెళ్ళి ఏదైనప్పటికీ కూడా తను ఆనందంగా, అంటే తన ఏదైతే గతంలో జరిగిన ఆ బాధలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి తను ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. భూతశుద్ధి వివాహం అనేది ఖచ్చితంగా తనకి మంచి జరుగుతుందని మనం కూడా నమ్ముతాం. అలాగే మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.